ఈ మధ్య కాలంలో వస్తున్న కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయో, జనాలకి ఎలా నచ్చుతున్నాయో నాకైతే అర్థం కావడం లేదు. సినిమా అంటే ఏంటి, అసలు సినిమాకి ఎందుకు వెళ్తాము? ఒకటి ఎంటర్టైన్మెంట్, రెండు విజ్ఞానం. ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్యామిలీతో కలిసి, అంటే పిల్లలతో కూడా కలిసి సినిమాకి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి రిలాక్స్ అయ్యి ఇంటికి వస్తాము. రెండోది విజ్ఞానం, సినిమాలో కొంచెం అంటే ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటే దాని నుంచి నేర్చుకొని పిల్లలు కానీ మనం కానీ మన లైఫ్లో ముందుకెళ్తుంటాము. సో ఈ రెండు విషయాలే మెయిన్ సినిమాకి వెళ్ళడానికి. కానీ హీరోయిజం అనేది సినిమా కాదు, రక్తపాతం అనేది సినిమా కాదు. ఈ రెండు మనకి ఏమి నేర్పిస్తున్నాయి? రీసెంట్ గా హిట్ 3 రిలీజ్ అయింది. ద కేస్ 3 క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్ తో సినిమా రిలీజ్ అయింది. ఇన్వెస్టిగేషన్ మూవీస్ తప్పు లేదు. ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఒకే రక్తపాతం అనేది ఒకే కామన్ ఉంటుంది. ఎందుకంటే మర్డర్స్ జరుగుతుంటాయి, ఎవరు చంపారని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. అలాంటి సినిమా చాలా వచ్చాయి, ఆదరణ పొందాయి. కొంతవరకు బోల్డ్ అనిపించిన ఫ్యామిలీతో చూడొచ్చు అనిపించింది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన హిట్ 3 రక్తపాతం తప్ప నాకు సినిమాలో ఏమీ కనిపించలేదు. యూజువల్ గా నేను సినిమా ఫస్ట్ డే చూసి రివ్యూ ఇస్తూ ఉంటాను. కొన్ని అనివార్య కారణాలు బిజీ అవడం వల్ల సినిమాకి వెళ్ళలేకపోయాను. తర్వాత రివ్యూస్ చూసి అబ్బో సినిమా 3.5 3.7 అసలు భీకరమైన రేటింగ్స్ ఇచ్చారు. సినిమాలో కత్తి సూపర్ అనుకొని సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళాక నాకైతే అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే, ఈ సినిమాలో ఏముంది, జనాలు ఏమి నేర్చుకుంటారు, అసలు పిల్లలు చూడగలరా, అసలు మనం చూడగలమా, ఆ నరుకుడేంటి, రక్తం ఏంటి, రక్తపాతం ఏంటి, అసలు సినిమాలో రక్తపాతం తప్ప సినిమాలో ఎవరైనా సినిమా చూసిన వాళ్ళు రెస్పాండ్ అవని సినిమాలో ఏముంది? ఒక ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ అవడానికి ఈ సినిమాలో ఏముంది? సినిమా హిట్ అవడానికి దీనిలో ఒక్క కారణం చెప్పండి, ఓన్లీ హీరోయిజమా? నాని చాలా సూపర్ గా యాక్ట్ చేశాడు, ఎక్స్ట్రాడినరీ, అంటే నెక్స్ట్ లెవెల్ హీరోని ప్రూవ్ చేసుకున్నాడు. ఓకే కథం. కానీ సినిమాలన్నీ సినిమాగా చూసే ప్రేక్షకుడికి ఈ సినిమాలో ఏమి ఉంది? ఎవరైనా ఆన్సర్ చేయగలరా? ఎవ్వరూ ఆన్సర్ చేయలేరు. ఏమీ లేదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నా నాకు తేలిపోయింది అనిపించింది. నరకడం, అసలు నరకడం కూడా మామూలుగా కాదు, రక్తం తప్ప సినిమాలో. ఇప్పుడు నేను థంబ్నెయిల్ ఒక పోస్టర్ పెట్టాను, పోస్టర్ లో ఉన్న రక్తమే సినిమాలో ఉంది. సినిమాలో ఇంకా ఏమీ లేదు. దీని నుంచి జనాలు నేర్చుకునేది శూన్యం. పిల్లలతో సినిమాకి వెళ్ళడం కష్టం, పెద్దవాళ్లతో కూడా కష్టం. నేను చూస్తున్న సేపు చాలా మంచి పని చేశాను. నేను ఒక్కనే వచ్చి మా భార్యను తీసుకొచ్చినా కానీ తిట్టి పడేసేది నన్ను. ఎందుకంటే సినిమా ఏమీ లేదు, రక్తం చూడడానికి సినిమాకి వెళ్ళాలా? దానికి వెళ్తే మటన్ కొట్టుకో, లేదంటే ఎక్కడికో వెళ్తే రక్తపాతం రోజు చూస్తూనే ఉంటాం, దీనికోసం సినిమా హాల్కి వెళ్ళాలా అని నాకైతే అనిపించింది. సో మీలో ఎంతమందికి ఇలా అనిపించింది నాతో ఏకీభవిస్తారు? మనం ఎలాంటి సినిమాలను ఆదరించాలి? ఇలా ఆదరిస్తూ పోతుంటే ప్రతి ఒక్కడు రేపొద్దున కొంతమంది రొమాన్స్ అంటాడు, శృంగారం అంటాడు, ఎక్కడో చేయాల్సిన ప్రైవేట్ గా చూపించాల్సిన పబ్లిక్ గా చూపిస్తారు. అది ఆల్రెడీ చూస్తున్నాము. దాన్ని మించిపోయి జనాలను క్రూరులుగా చేయడానికి, అంటే దీనిలో పాజిటివ్స్ నెగిటివ్స్, పాజిటివ్ అయితే ఒక్కడ కూడా లేదండి, అన్ని నెగిటివ్సే. లేనిపోని ఆలోచనలు, క్రూరత్వాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం తప్ప ఈ సినిమా జనాలకి నేర్పించేది ఏముంది? ఇలాంటి సినిమాలని ఎలా అప్రూవ్ చేస్తారు? ఓకే ఎవరైనా తిట్టొచ్చు, కానీ ఇలాంటి సినిమాలు అసలు ఎలా అప్రూవ్ అవుతాయి? సినిమా బాగుంది అంటే ఎలా బాగుంది, ఎందుకు బాగుంది? రక్తపాతం అంటే సినిమాలో ఓన్లీ రక్తపాతమైన కాన్సెప్ట్ నాకైతే తేలిపోయింది. నా వరకు కాన్సెప్ట్ ని రక్తం అనేది డామినేట్ చేసింది, యాంగర్నెస్ అనేది డామినేట్ చేసింది. సినిమాలో నాని యాక్టింగ్ తప్ప, యాక్టింగ్ ని ఇంకొక వేలో చూపించాల్సింది. సినిమాని ఇదే కాన్సెప్ట్ ని కొంచెం అంటే బోల్డ్ గా, కొంచెం డిఫరెంట్ గా కూడా తీయాల్సింది. ఇలా సినిమాలు తీస్తూ పోతుంటే ఒకడు రొమాన్స్ అంటాడు, ఒక రక్తపాతం అంటాడు, ఒక మాస్ అంటారు. మాస్ని కూడా పాతకాలంలో సమరసింహారెడ్డి కానీ, నరసింహనాయుడు కానీ, ఇందిరా కానీ, లేదండి ఎన్ని సినిమాలు రాలేదు? ఎన్ని సినిమాలు మాస్ యాంగిల్లో వచ్చి ఇంత బాగా హిట్ అవ్వలేదు? మాస్ని మాస్గా చూపించాలి. ఏందండి ఇది? సినిమా చూసిన తర్వాత నేను నిన్న చేద్దాం అనుకున్నాను వీడియో. ఈరోజు మార్నింగ్ లేచి సరే నాకు అనిపించింది మీతో షేర్ చేసుకోవాలని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇట్ వాస్ ప్యాథటిక్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలంటే బడ్జెట్, సినిమా అంటే హీరోయిజం, సినిమా అంటే రొమాన్స్, సినిమా అంటే శృంగారం, సినిమా అంటే ఇదే అయిపోయింది. నో ఎంటర్టైన్మెంట్, నో విజ్ఞానం. దీని నుంచి జ్ఞానం లేదు. ఖచ్చితంగా ఏం మాట్లాడాలి సినిమాల గురించి అంటే వస్తున్నాయి. నేను అన్ని సినిమాలని తప్పు పట్టడం లేదు ఇక్కడ.
సినిమాలు మంచి సినిమాలు ఉన్నాయి. నేను తప్పు పట్టేది ఇలాంటి రక్తపాతం సినిమాలు ఎంకరేజ్ చేయొద్దు. ఏం చూస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం? హీరోయిజం చూడడమైన సినిమా అంటే హీరోయిజం ఉండాలి కాదనట్లా. రక్తపాతం ఎందుకు? జనాలకి ఏం నేర్పించాలనుకుంటున్నారు? అసలు ఏం నరుకుడది? అసలు ఒక క్రూరత్వమైన మూర్ఖులను తయారు చేయడం తప్ప దీని నుంచి జనాలు ఏం నేర్చుకుంటారు? దీంట్లోంచి ఒక బెనిఫిట్ ఏంటో చెప్పండి సినిమా తీసిన వాళ్ళు కానీ, సినిమా చూసిన వాళ్ళు కానీ. ఇది చాలా ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ అండి. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కష్టంగానే ఉంది. అందుకని మీ ముందుకు వచ్చి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను సినిమా చూసిన తర్వాత. ప్రతి సినిమా ఇలాగే సచ్చాయి, సారీ ప్రతి సినిమా కాదు, జనాలు ఆలోచనలు మారిపోతున్నాయి. ఏంటంటే బూతులు ఉండాలి. రీసెంట్గా ఒక ట్రైలర్ రిలీజ్ అయింది, లంజా కొడక, ఇవన్నీ మాట్లాడకూడదు. అలాంటి బూతులతో సినిమాలు తీస్తున్నారు, పిల్లలకు బూతులు నేర్పిస్తున్నారు. అసలు పిల్లలకి ఏం నేర్పించాలి? మన కల్చర్ నేర్పించాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, సినిమాలకి వెళ్ళి ఎంజాయ్. ఓకే, స్టోరీలు బోల్డెన్ స్టోరీలు ఉన్నాయి. ఆ స్టోరీని ఇలా కూడా ఇంకో డైరెక్టర్ ఎలా ఆలోచిస్తున్నారు? హీరోయిజం చూపించాలని ఆలోచిస్తున్నారు తప్ప సినిమా తీయాలని చాలా మంది ఆలోచించడం లేదేమో నాకు అనిపిస్తుంది. సో ఏం మాట్లాడినా ఇదే 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 ఇదే. ఎన్నిసార్లు ఇలాంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేస్తాము? సినిమా ఇండస్ట్రీ ఇక ఒకవైపు ఇటువైపు వెళ్ళిపోతుంది. హీరోయిజం 1000 కోట్లు 1,00,000 కోట్లు ఈ ద్వారంలోని సినిమాలు వెళ్ళిపోతున్నాయి తప్ప ఒక మంచి కాన్సెప్ట్ తో జనాలను అంటే ఒక 10% తీసుకుంటున్నారా అసలు? అంటే మిగతా వాళ్ళు కూడా ఒక 10% ఆడియన్స్, మాస్ ఆడియన్స్ ఇలాంటి ఉంటే 90% ఆడియన్స్ ను కూడా స్లోగా మీ వైపు మళ్లించేసుకుంటున్నారా అన్నది నాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు కంటిన్యూ అయితే మాత్రం జనాలలో క్రూరత్వం అనేది పెరుగుతుంది. ఎక్కడో ఉన్న సాఫ్ట్నెస్ కూడా ఉండదు. ఇలాంటి సినిమాలు చూసి వాళ్ళు క్రూరులుగా మారిపోతారు. ఏదో ఒక రోజు వాళ్ళ మైండ్ సెట్ కూడా అదొక రకమైన ఏంటంటారు మెంటల్ గా డైవర్ట్ అయిపోతారు. సో ఖచ్చితంగా అది ఒకరోజు జరుగుతుంది. అది జరగక ముందలే మనం వీటిని ఖండించాలి. సినిమా తీయండి, మంచి కాన్సెప్ట్ ఇవ్వండి, హీరోయిజం చూపించండి, ఎవరూ కాదనరు. కానీ దాన్ని ఎంత రక్తపాతం అవసరమా అని నాకైతే చాలా 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 అనిపించింది. సో అందుకే మీ ముందుకు వచ్చాను, నా ఆక్రోధాన్ని మీతో షేర్ చేసుకున్నాను. ఇంతకని చెప్పేది ఏం లేదండి. ప్లీజ్ స్టాప్ ఎంకరేజింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్రూయల్ మూవీస్. నేనైతే యాక్సెప్ట్ చేయను ఇలాంటి వాటిని. ఎవరేమైనా అనుకోండి, కొంతమంది వచ్చి మాట్లాడతారు కదా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, మా సినిమాలకి రివ్యూలు ఇస్తున్నారు, మరి రివ్యూలు మీరు ఎవడరా రివ్యూలు ఇవ్వడానికని? మీరే ఎవర్రా బాబు ఇలాంటి సినిమాలు తీయడానికి? జనాలు ఇకండి మీరు డబ్బులు ఉన్నాయి, సినిమాలు తీస్తే ఏదైనా చూడొచ్చు, ఎవరికైనా ఏదైనా చూపించవచ్చు అనుకుంటున్నారా? అది కరెక్ట్ కాదు కదా. ఒకరిని తిట్టేటప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మనం ఎలాంటి సినిమాలు తీస్తున్నామో, జనాలకు ఒక మంచి సినిమా ఇస్తున్నామా? నా సినిమా ఆటలేదే, నేను తోపులని సినిమా తీశానంటే ఆ తోపుతనంలో ఏముంది, జనాలకు ఎందుకు నచ్చలేదు అన్నది ఆలోచించండి. అంతేగాని ఒక రివ్యూ ఇస్తుంటే రే వీడికి ఏం తెలుసు, సినిమా తీసేవాడి కంటే చూసేవాడికి అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ఒక కాన్సెప్ట్తో తీస్తావు, నీకు నచ్చినట్టు తీస్తావు, అది 1,00,000 మందికి నచ్చాలి. నచ్చలేదు అంటే నువ్వు నచ్చినట్టు తీయలేదు, నీకు ఇష్టం వచ్చినట్టు తీస్తే నీ మనసుకి ఏదనిపిస్తే సినిమా కాదు. ఒక 10 మందికి నచ్చితేనే, 10 మందికి కూడా కొన్ని లక్షల మందికి నచ్చితేనే సినిమా. అర్థం చేసుకొని ముందుకెళ్తారు అనుకుంటూ ప్రస్తుతానికైతే జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.